ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, నిన్న తిరుపతి మాజీ శాసనసభ్యులు ఎక్స్ టీటీడీ బోర్డు చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ 1000 కోట్లు 400 కోట్లు నారా లోకేష్ గారికి 400 కోట్లు చేరినట్టు 1000 కోట్ల ఆస్తిని ఏదో 2 కంపెనీల పేర్లు చెప్పారు. సైబర్ సిటీ డెవలపర్సు ఇంకొక పేరు చెప్పి 22 ఎకరాలు అప్పనంగా అప్పగిచ్చేశారు అని చెప్పి నిన్న ఒక సినిమా స్టోరీ చెప్పినట్టు నేను ప్రెస్ మీట్ పెట్టి భూమన కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడారు. భూమన కరుణాకర్ రెడ్డి గారిని మేము సూటిగా అడుగుతున్నాం, మీ పేరులో కరుణ ఉంది కానీ తిరుపతి అభివృద్ధిలో మటుకు మీ కరుణ చూపించడంలా. ఈ తిరుపతి వినాశనాన్ని మీరు నిరంతరం కోరుకుంటున్నారు. మీ కొడుకును దారుణంగా ఓడిచ్చేశారనే బాధ, కోపం, కసి మీకు స్పష్టంగా ఉందని మరొక్కసారి రుజువైంది. నా కొడుకుని 60,000 పైన ఓట్లతో ఓడిస్తారా మీరు? ఈ తిరుపతిని అభివృద్ధి చెందనీను అన్నట్టు కరుణాకర్ రెడ్డి గారి ప్రవర్తన ఉంది, తీరుంది. అనకాపల్లికి అనంతపురంకి లింక్ పెడతారు. ఎక్కడో తిరుచానూరులో 22 ఎకరాలు భూమికి సంబంధించి డెవలప్మెంట్కి సంబంధించి ప్రక్రియ జరుగుతుంటే అమ్మవారికి వెంకటేశ్వర స్వామికి లింక్ పెట్టా. మళ్ళా బిఆర్ నాయుడు గారిని తీసుకొని వచ్చా, చంద్రబాబు నాయుడు గారిని తీసుకొని వచ్చా, లోకేష్ గారిని తీసుకొని వచ్చా. మేము సూటిగా అడుగుతున్నాం, దామినీరులో ఎకరా భూమి ఎంతండి? మీరందరూ ఇక్కడే పుట్టారు, మీడియా సోదరులు ఈడ తండ్రి స్థానంలో ఉన్నోళ్ళు ఉన్నారు, 30-40 ఏళ్ళ నుంచి తిరుపతిలోనే ఇక్కడే నివాసం అంటున్నారు. దామినీరులో హైవే రోడ్డుకి భూమి ఎంత? అక్కడ టూరిజం కేటాయించిన భూమి అక్కడ హైవే నుంచి 1 కిలోమీటర్ లోపల, అక్కడ ఎకరా భూమి ఎంత? ప్రభుత్వం వాల్యూ ప్రకారం చూస్తే 2 కోట్ల ఎంతో చెప్తున్నారు. అది ఏరా హైవేకి అయితే, లోపలికైతే 1.5 కోటి ఎంతో భూమి వాల్యుయేషన్ ఉండొచ్చు. ఒకవేళ ప్రైవేట్గా తీసుకుందాం అనుకోండి, 5 కోట్లు 6 కోట్లు. ఒకవేళ కరుణాకర్ రెడ్డి గారికి అమితమైన ప్రేమ ఉంది అనుకుందాం, 10 కోట్లు. 22 ఎకరాలు ఎంత అండి? 22 ఎకరాలు ఇంటూ 10 కోట్లు ఎంత? 220 కోట్లు. మరి నారా లోకేష్ గారికి 400 కోట్లు ఎట్టబోతున్నాం మాకైతే అర్థం కల. మేము అడుగుతున్నాం, ఆ 400 కోట్లు మీరు ఇచ్చేసి ఆ భూమిలో డెవలప్మెంట్ చేయండి, హోటల్ కట్టండి. ఆ 400 కోట్లు ఏదో మీరే పీపీపీ మోడల్లోనో మీరు ఏ చెప్తున్నారు చెప్పారు కదా, ఏ పాలసీలు ఉన్నాయి కదా, ఆ పాలసీ ప్రకారం మీరు రండి. మసిగుడ్డేసేస్తే తుడుచుకోండి అన్నిటి ఉంది కరుణాకర్ రెడ్డి గారి తీరు. ఏదైనా మాట్లాడచ్చు, మీ మైకులు ఉన్నాయి కదా అని. ఏదైనా 1000 కోట్లు అంట. ఈ తిరుపతిలో అదే 20 ఎకరాలు నాకు తెలిసి బాలాజీ కాలనీలోనో గాంధీ రోడ్లో ఉన్నా కూడా 1000 కోట్లు ఉరీరు. ఎక్కడో దామినీరులో లోపల ఉంటే దానికి 1000 కోట్లు అంట. మళ్ళీ దాంట్లో 400 కోట్లు లోకేష్ గారికి అంట. మళ్ళా జిఎస్టీ రాయితీలు అన్నీ. నిన్న ఆయన మొత్తం సారాంశం, ప్రెస్ మీట్ సారాంశం, ఆయనే 8 యూటర్న్లు తీసుకున్నారు. ఫస్ట్ ఏమన్నారు? రియల్ ఎస్టేట్ వెంచర్కి ఇచ్చేసన్నారు ఫస్ట్ మాట. ఓకే, ఆయన మాటే తీసుకుందాం. మళ్ళీ ఆయన ఏం చెప్పారు? లేదు దీంట్లో స్టార్ హోటల్స్ వస్తున్నాయి, దాంట్లో పాటు వెల్నెస్ సెంటర్ వస్తుంది, పబ్బులు వస్తాయి, మసాజ్ సెంటర్లు వస్తాయన్నారు. రియల్ ఎస్టేట్ పని అయిపోయింది. మళ్ళా పబ్బులకి మసాజ్ సెంటర్కి వెళ్ళారు, దానికి టీటీడీకి అమ్మవారికి లింక్ పెట్టారు. మీరు చూడండి, ఆయన మాటల్లోనే స్పష్టంగా ఎంత క్రూరత్వం ఉందో, ఎంత దుర్మార్గం ఉందో, తిరుపతి మీద, తిరుమల పవిత్రత మీద, వెంకటేశ్వర స్వామి మీద ఆయనకి ఎంత కోపం ఉందనేది స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఆయన ఫస్ట్ ఏమో సైబర్ సిటీ డెవలపర్స్కి ఇచ్చేశారు, ఇంకో కంపెనీకి ఇచ్చారు, రియల్ ఎస్టేట్ చేస్తారు అక్కడ అన్నారు. సరే,
ఆయన మాట ప్రకారం రియల్ ఎస్టేట్ అనుకుందాం. మళ్ళీ వెంటనే యూటర్న్ తీసుకొని థియేటర్స్ వస్తాయి, అదేవిధంగా మసాజ్ సెంటర్స్ వస్తాయి, కన్వెన్షన్ సెంటర్స్ వస్తాయి అని చెప్పి మళ్ళీ ఆయనే చెప్పారు. అసలు మసాజ్ సెంటర్లు ఎట్ట వస్తాయంటారు. సరే, ఆయన అన్నిటే దాన్నే తీసుకున్నాం. మళ్ళీ ఏం చెప్పారు, ఆ భూమి ఇచ్చేసినారు, అక్కడ డెవలప్మెంటే జరగదు, మళ్ళీ ఒక 5 సంవత్సరాల తర్వాత ఒక లెటర్ పెడతారు. ఆ లెటర్ పెట్టిన తర్వాత మేము ఈ రేట్లకి ఇది వర్కౌట్ కాదు, మేము రియల్ ఎస్టేట్ చేసుకుని అపార్ట్మెంట్లు కడతాము అని మళ్ళీ ఆయనే చెప్పారు. ఏది ఆయన ప్రెస్ మీట్లో చెప్పిన మాట, ఇది నేను చెప్పిన మాట కాదు. ఏది 5 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల తర్వాత జరిగే ప్రక్రియను కూడా ఆయనే చెప్పేశారు కరుణాకర్ రెడ్డి గారు. మళ్ళా ఏం చెప్పారు, జిఎస్టీ 15 సంవత్సరాలు రాయితీ ఇచ్చారు, స్టాంప్ డ్యూటీకి ఇచ్చేశారు, దాంట్లో 400 కోట్లు లబ్ధి పొందారన్నారు. అయ్యా కరుణాకర్ రెడ్డి గారు, జిఎస్టీ జీవో ఏదైతే ఉందో జీవో నెంబర్ 11 జీవో నెంబర్ 11 మేమిచ్చింది కాదు. 2020లో మీ ముఖ్యమంత్రిగా పనిచేసిన పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇచ్చిన జీవో. 7 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలు ఏదైతే మెగా టూరిజం ప్రాజెక్టులు కానీ వస్తే 100% జిఎస్టీ రాయితీ ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకునింది మీ ప్రభుత్వంలో, మేము కాదు. దాని ప్రకారమే ఫాలో అయ్యారు. డ్యూటీస్ అండ్ రిజిస్ట్రేషన్ ఫీజు 100% రీఎంబర్స్మెంట్ మేమిచ్చింది కాదు. జీవో నెంబర్ 11 మీరు ఒక్కసారి నెట్లో కొట్టి చూసుకోండి. మసి కొట్టేసేస్తే తుడుచుకుంటాం అనుకుంటున్నారేమో. ఇప్పుడు ఇది ఏఐ ఎక్కడున్నా వదిలిపెట్టదుగా. మనం అబద్ధాలు చెప్పచ్చు, వాస్తవాలు మభ్యపెట్టలేంగా. మీరిచ్చారు. మీ హయాంలో ఈ రాష్ట్రంలో అనేక టూరిజం సెంటర్స్కి మీరిచ్చిన రాయితీలు ఇవి. మేమే తప్పట్టడం లేదు. అభివృద్ధి చెందాలి, రాయితీలు ఇవ్వాలి, రీఎంబర్స్మెంట్లు ఇవ్వాలి, పవర్ ఇవ్వాలి, రోడ్స్ వేసి ఇవ్వాలి. వాళ్ళకు కావాల్సిన విధంగా కార్పొరేట్ కంపెనీలు ఎంప్లాయ్మెంట్ కానీ అక్కడ డెవలప్మెంట్ వస్తే ఏ ప్రభుత్వం అయినా చేయాలి. అది మీ ప్రభుత్వం చేసే మేము తప్పట్టడంలా. కానీ మీరు అక్కడ రాలా, మీరు ఇచ్చినా రాలా, మీ మీద నమ్మకంలా, మీరంటే భయం. ఇక్కడేమో రాయితీలు ఇస్తారు, పర్సంటేజ్ల కోసం వాళ్ళు ముక్కిపిండి వసూలు చేస్తారు. ఎట్టా ఏదైతే మా గరుడ వారధి మా డిజైన్ ఏదైతే ఉందో ఆ డిజైన్ మార్చేసి ఇప్పుడు 100 మంది చావుకు కారణం అవుతున్నారు చూడు. అట్టా ఈరోజు ఆ బైక్ యాక్సిడెంట్లు అన్నీ ఎట్ట అవుతున్నాయంటే మీ డిజైన్లు మార్చేయడం వల్ల, ఎక్కడి నుంచి ఎక్కడికి మార్చేయడం వల్ల, మీ పర్సంటేజ్ల వల్ల కక్కుర్తి పడి ఈరోజు ఏవైతే డెవలప్మెంట్ అని చెప్తున్నాం చూడు, మేము తెచ్చిన డెవలప్మెంట్ కార్యక్రమాలు మీరు ఏ విధంగా పక్కదారి పట్టే మీ దెబ్బకి అందరూ వెనక్కి వెళ్ళిపోయా. ఈరోజు మళ్ళా ఆయన మళ్ళీ వెంటనే యూటర్న్ తీసుకున్నారు. తీసుకొని ఏం చెప్పారు, ఇది ఒక పనికిమాలిన కంపెనీలు ఇవన్నీ, సైబర్ సిటీ ఇవన్నీ రియల్ ఎస్టేటు, అతి లేదు గతి లేదు అన్నారు. ఆయనే ఆ కంపెనీలు పెద్ద కంపెనీలు అంటారు. మళ్ళా ఆయనే ఆ కంపెనీలు దిక్కు ముక్కు లేని కంపెనీలు అంటారు. దిక్కు ముక్కు లేని కంపెనీలు బెంగళూరు, హైదరాబాద్ కంపెనీలు అన్నారు. మళ్ళా లోకేష్ గారు బినామీ కంపెనీలు అన్నారు. 22 ఎకరాల కోసం, ఏది దామినీలో ఉన్న 22 ఎకరాల కోసం లోకేష్ గారు మంత్రాలు జరిపినారంట. పక్కనే వీళ్ళు ఉన్నారు, కరుణాకర్ రెడ్డి గారు పక్కనే కూర్చోన్నారు. ఆ 400 కోట్లు చేర్చేటప్పుడు మీరు పక్కనే ఉన్నారు. సినిమా చూపిస్తున్నారు ప్రెస్ మీట్లో. ఇప్పుడు ఏం జరిగింది, ఇలా జరిగింది, 1000 కోట్లు, 400 కోట్లు, 1400 కోట్లు, 22 ఎకరాలు, దాని సినిమా అదేదో రవితేజ సినిమా ఉంది, ఆ సినిమా చూపిస్తున్నారు తిరుపతి జనాలకి. మేము అడుగుతున్నాం, మాకు దాని మొత్తం సారాంశం చూసిన తర్వాత నాకు ఒకటి అర్థమైంది. అదంతా ఈ ప్రభుత్వంలో చేసింది కాదు, స్కెచ్. గత ప్రభుత్వంలో ఆయన హయాంలో చేసిన స్కెచ్ని ఇప్పుడు వివరించారు. అక్కడ రోడ్లు వేశారు కదా, ఒక 4 రోడ్లు 5 రోడ్లు. ఆ 4-5 రోడ్లు వేసే ముందు వీళ్ళ మనుషులతో కొనిచ్చారు. 6 నెలలు డేటా మా దగ్గర ఉంది. రేణిగుంట సబ్ రిజిస్టర్ ఆఫీస్లో, తిరుపతి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో, అదేవిధంగా చంద్రగిరి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో మీరు ఒకసారి చూడండి ఎన్ని రిజిస్ట్రేషన్స్ అయ్యాయో.
భూమన కరుణాకర్ రెడ్డి గారి హయాంలో ఎమ్మెల్యేగా ఉండగా, అభినయ్ రెడ్డి గారు డిప్యూటీ మేయర్గా ఉండగా, ఈ తిరుపతిలో డెవలప్మెంట్ పేరుతో రోడ్లు వేస్తున్నామని చెప్పి, టీడీఆర్ బాండ్లు అని చెప్పి, ఆ రోడ్లు వేసే నెపంతో 100 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి కాడి నుంచి వీళ్ళ డ్రైవర్ వరకు కొనుగోలు చేసి, ఏది అంకణ 30,000 ఉంటే ఈరోజు 3 లక్షలు. అంటే ఇది ఎంత పెద్ద కుంభకోణం! నిజమైన కుంభకోణం, 1000 కోట్లు మించిన కుంభకోణం ఇక్కడ జరిగింది. కరుణాకర్ రెడ్డి గారు పాపం, ఆయన కరుణాకర్ రెడ్డి గారు ఇప్పుడు గతంలో జరిగిన కుంభకోణాన్ని తీసుకొని వచ్చి ఇప్పుడు అని చెప్తున్నారు. ఏది మీ హయాంలో 1000 కోట్ల కుంభకోణం జరిగింది, దాని మించి జరిగింది. ఆ 1000 కోట్ల కుంభకోణం 400 కోట్ల పర్సంటేజ్ ఏదైతే ఉందో అది నా హయాంలో జరిగింది కాబట్టి నేను మార్చి చెప్తున్నానని చెప్పండి, నమ్ముతారు తిరుపతి ప్రజలు. అంతేగాని 22 ఎకరాల భూమి ఈరోజు రాండి, మనం వెళ్దాం. ఎవరు భూములు ఉన్నాయో ఆ రోడ్డుకి, తిమ్మినాయుడుపాలెం రోడ్డు ఉంది కదా, ఎన్టీఆర్ విగ్రహం వెనకాల రోడ్డు ఎండింగ్ వరకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ల్యాండ్ లేదా? వీళ్ళ యొక్క కార్పొరేటర్లకు ల్యాండ్ లేదా? ఎక్కడ కొన్నారు, ఎప్పుడు కొన్నారు? రాండి, మా దగ్గర అన్నీ ఉన్నాయి. కానీ మేము కక్ష సాధింపు, మా ప్రభుత్వం మాది కాబట్టి మేము పట్టించుకోవడంలా. మేము నిజంగా కానీ కక్ష సాధింపు కానీ చేసుంటే వాటన్నిటిని కానీ రిజిస్ట్రేషన్ తీసుకొని క్విక్ ప్రో మేము రోడ్ వేస్తాం, మీరు కొనుక్కోండి అనే ప్రక్రియ ఇక్కడ జరిగింది. 100 కోట్ల రూపాయలు చేతులు మారాయి. ఎవరు భూములు అవన్నీ? రోడ్లు వేసే నెపంతో భూములు ముందుగానే కొనేసి దాని వాల్యూ ఈరోజు ఎంత ఉంది? 3 లక్షల రూపాయలు, 3,30,000, 4 లక్షల రూపాయలు చెప్తున్నారు. 30,000కి 40,000 కొనేసి 100 రెట్లు పెరిగిపోయింది. నిన్న కరుణాకర్ రెడ్డి గారు అదే చెప్పారు. ఏం చెప్పారు? మళ్ళా ఇవన్నీ పనికిమాలిన కంపెనీలు మొత్తం అమ్మేసినారు, భూమిని దారాదత్తం చేసేసినారు, 1000 కోట్లు అని చెప్పేసి లాస్ట్కి ఏం చెప్పారంటే, అవిగా ఆ కంపెనీ కానీ వస్తే అక్కడ డెవలప్ అయిపోతే ఆ చుట్టుపక్కల మళ్ళీ తెలుగుదేశం వాళ్ళే ల్యాండ్లు కొంటారంట, కూటమి నాయకులు ల్యాండ్ కొంటారంట. ఒకటేమో ఆ కంపెనీలు పనికిరాని కంపెనీలు అన్నారు, ఒకటేమో అమ్మేసినారన్నారు, రెండోదేమో అక్కడ హోటల్స్ వస్తుందన్నారు. మళ్ళీ ఈయన ఏం చెప్పారు? ఆ హోటల్సే రావు, 5 సంవత్సరాల తర్వాత వర్కౌట్ అవ్వదు కాబట్టి వెనక్కి తీసేసుకుంటామని చెప్పి అక్కడ అపార్ట్మెంట్లు కడతానని వీళ్ళే చెప్తున్నారు. దాని తర్వాత ఏమైంది? ఆ ప్రాంతం అంతా డెవలప్ అయిపోతుంది. ఆ డెవలప్ అయిపోయిన తర్వాత అక్కడ తెలుగుదేశం వాళ్ళు భూములు కొంటే కోట్ల రూపాయలు విలువ పెరిగిపోతుంది అన్నారు. ఏది నమ్మాలి? మీరు చెప్పిన ప్రతి మాటలో ఏది నిజం, ఏది నిజం అని అడుగుతున్నాం సూటిగా. కరుణాకర్ రెడ్డి గారు, మీరు పదే 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 అబద్ధాలు చెప్తున్నారు. తిరుపతి అభివృద్ధి చెందడం మీకు ఇష్టం లేదు, తిరుపతిని నాశనం చేయాలనుకున్నారు, కంకణం కట్టుకున్నారు. మీ కొడుకును ఓడించారన్న కోపం తిరుపతి మీద చూపించద్దండి. మీ పేరులో కరుణ ఉంది కానీ అభివృద్ధిలో కరుణ లేదు, తిరుపతి మీద మీకు కరుణ లేదు. పదే 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 అసత్యాలు రంగలిస్తున్నారు. మీరు చెప్తున్న ఏదైతే తెలుగు భాష ఏదైతే ఉందో మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. 22 ఎకరాలు ఈ తిరుపతిలో, అది కూడా దామినీళ్ళలో 1000 కోట్లు పెట్టి ఎవరన్నా కొంటారా? 1000 కోట్ల రూపాయల భూమి 97 కోట్లకు అమ్మేసినారంటున్నారు ఏకంగా. మరి అదే భూమి మీరు రండి, ఎవరినో కంపెనీని తీసుకొని రండి, ముంతాజ్ హోటల్కి ఇవ్వచ్చు కదా అన్నారు. ముంతాజ్ హోటల్ ప్రక్రియ మొదలైందే మీ దగ్గర. ముంతాజ్ హోటల్ ఎవరు తీసుకొని వచ్చారు? ఏ బోర్డు హయాంలో తీసుకొని వచ్చారు? రండి, డేట్లతో కూడా చెప్దాం. ముంతాజ్ హోటల్ తీసుకొని వచ్చింది ఎప్పుడు? 2021 సారీ, ఓబ్రాయ్ మీరు తీసుకొని వచ్చారు. ఓబ్రాయ్ హోటల్ లీజు ఎవరిచ్చారు? దాన్ని ఇక్కడ ఇచ్చి ఉండొచ్చు కదా అంటే మీరు చెప్పిందంతా మేము చేస్తా కూర్చుంటాం. మీరు చెప్పింది చేసేదానికే కదా మేము ఉండేది. నిద్ర లేసే విమర్శలు. ఏ రోజైనా ఒక్క రోజైనా ఈ కార్యక్రమం చేస్తే ప్రజలకు మంచి జరుగుతుంది, ఇది చేయండి అని మీరు ఎప్పుడన్నా ఒక సలహా ఇచ్చారా?
ఒక శాసనసభ్యులుగా, మాజీ శాసనసభ్యులుగా, మాజీ టీటీడీ చైర్మన్గా ఈ తిరుపతిలో మీరు ఎట్టొచ్చారో అందరికీ తెలుసు కదా, ఏ స్థాయికి ఎదిగారో తెలుసు కదా, అది తిరుపతి పుణ్యమే కదా. మీరు ఈ తిరుపతి మంచి కోరాలి కదా, మీరు కోరుతున్నారా? మరి రాజశేఖర రెడ్డి గారి హయాంలో హోటల్స్ ఇవ్వలేదా? గ్రాంటేజ్ ఎవరిచ్చారు? మీ హయాంలో తాజ్ ఇవ్వలేదా? ఈరోజు చూస్తే ఆ పక్కనే ఏది ఈరోజు ఫ్లైఓవర్ కింద, తిరుచానూరు ఫ్లైఓవర్ కింద మీరు హోటల్స్కి ఇవ్వలేదా? మరి మేము ఏమీ చేయలేదన్నట్టు నంగనాచి మాటలు మాట్లాడితే ఈ తిరుపతి ప్రజలు ఏమన్నా కళ్ళు మూసుకున్నారా అనుకున్నాను. మళ్ళా ఇన్ని మాట్లాడిన తర్వాత చివరిగా తిరుపతి హోటల్ వాళ్ళంతా బాధపడిపోతున్నారని, మదన పడిపోతున్నారని. ఆ హోటల్స్ వస్తే ఇక్కడ వ్యాపారం, ఇక్కడ మళ్ళీ తిరుపతి ప్రజలను రెచ్చగొట్టాలి, ఇక్కడ ఉన్న హోటల్స్ని రెచ్చగొట్టాలి. పరిశ్రమ వద్దు, పెట్టుబడులు వద్దు, టూరిజం వద్దు, అభివృద్ధి వద్దు, ఇలానే ఉండిపోవాలా తిరుపతి? ఇలానే ఉండిపోవాలని అడుగుతున్నాం. ఇక్కడ జరుగుతున్న డెవలప్మెంట్ చూసి కరుణాకర్ రెడ్డి గారికి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఆ మైండ్ బ్లాక్ అయిపోయి ఏదంటే అది మాట్లాడేస్తున్నారు. ఏదంటే అది. ఒక నిమిషం ఏమో మంచి కంపెనీ అంటారు, ఒక నిమిషం ఏమో రియల్ ఎస్టేట్ కంపెనీ అంటారు, మరొక నిమిషం ఏమో ఇక్కడ వెల్నెస్ సెంటర్స్ వస్తాయి, పబ్బులు వస్తాయి, రిసార్ట్స్ వస్తాయి, కన్వెన్షన్ సెంటర్స్ వస్తాయి. తిరుపతి కన్వెన్షన్ సెంటర్స్ వద్దు. నిన్న కరుణాకర్ రెడ్డి చెప్పిన ప్రకారం చూస్తే కన్వెన్షన్ సెంటర్స్ వద్దంట, హోటల్స్ వద్దంటున్నారు, అభివృద్ధి వద్దంటున్నారు, పరిశ్రమలు వద్దంటున్నారు, పెట్టుబడులు వద్దంటున్నారు, ఉద్యోగాలు వద్దంటున్నారు, ఉపాధి వద్దంటున్నారు. మరి ఏం కావాలా మాకు అర్థం కాల. మీ మాతో రోడ్ల పేరుతో అవినీతి చేయాలా? వర్కుల పేరుతో పర్సంటేజ్లు తీసుకోవాలా? నెయ్యిలో కల్తీ చేయాలా? పరకామణిలో దోచుకోవాలా? ఏం చేయాలి? టీటీడీకి ఇచ్చిన భక్తుల కానుకల రూపంతో 100 కోట్ల రూపాయల వర్కులు చేయాలా? టీడీఆర్లు స్కామ్ చేయాలా? రోడ్లు పక్కనే భూములు కొనాలా? ఏం చేయాలో చెప్పండి. మాకు అది చేత కాదే. మాకు అభివృద్ధి చేత వస్తుంది, పరిశ్రమలు తీసుకోవడం చేత వస్తుంది, పెట్టుబడులు రావడం చేత వస్తుంది, టిట్కో ఇల్లులు కట్టి పేద ప్రజలకు ఇవ్వడం మాకు చేత వస్తుంది, ఉద్యోగాలు ఇవ్వడం మాకు చేత వస్తుంది, టీటీడీని పవిత్రంగా కాపాడుకోవడం మాకు చేత వస్తుంది. ఇది మాకు తెలిసింది. మీకు తెలిసినది ఏంటంటే దోచుకోవడం, దాచుకోవడం. మాకేమి ఇబ్బందిలా. ప్రెస్ మీట్లు పెట్టించండి, రోజు తిట్టించండి. తిరుపతి ప్రజలు గమనిస్తున్నారు మీ ఉన్మాద చర్యల్ని, మీ మాటల్ని, మీ తీరుని అన్నీ గమనిస్తున్నారు. ఎవరెవరు ఏమేమి మాట్లాడుతున్నారో అన్నీ గమనిస్తున్నారు. నిద్ర లేసే తిరుపతి ప్రజలు చాలా పరిణితి చెందిన వాళ్ళు, పరిపక్వత కలిగిన వాళ్ళు. ఇక్కడ మంచి చెడులు అన్నీ తెలుసు. చాలామందిని తిరుపతి ప్రజలు కనుమరుగు చేశారు. తిరుపతితో పెట్టుకున్నోళ్ళు, తిరుమలతో పెట్టుకున్నోళ్ళు, తిరుపతి ప్రజలను మోసం చేసిన వాళ్ళని కనుమరుగయ్యేలాగా చేశారు. ఎవరిని వదిలిపెట్టరు. నిద్రలేసి అబద్ధాలు చెప్దాం, నిందలేసేద్దాం. బిఆర్ నాయుడు గారి మీద పడుతున్నాను. నాకు అర్థం కాల. అక్కడ ఏముంది ఆ వీడియోలో? నాకు ఇప్పటికీ అర్థం కాల. ఆ వీడియోలో ఏముందో నాకే అర్థం కాల. ఆయన రాజీనామా చేయాలంట. కొన్ని విషయాలు మాట్లాడకూడదని మేము మాట్లాడటంలే, కానీ మేము వీడియోలు తీసుకొని పెట్టారంటే మీ జగన్మోహన్ రెడ్డి గారు వెనకాన గుడ్లిప్పేసిన వాళ్ళు ఉన్నారు, గంట అరగంట మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు వస్తావా రేపు వస్తావా అన్న వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళందరినీ మీరు పక్కన పెట్టుకొని అక్కడ ఏమి జరగకపోయినా జరిగిందన్నట్టు నిద్రలేసి తిరుమలకి బిఆర్ నాయుడు గారికి
రాజీనామా చేయాలి. అవినీతి జరిగింది. ఎక్కడ అవినీతి జరిగిందో మాకు అర్థం కాల. 22 ఎకరాలకి 400 కోట్లు ఇచ్చేస్తారంట. ఈ భూ ప్రపంచంలో అక్కడున్న దానికి 400 కోట్లు కాదు 40 కోట్లు కాదు, 4 కోట్లు ఇచ్చేవాడు ఎవడో తీసుకొని రండి. ఆ 4 కోట్లు ఇచ్చేవాడు ఎవడో తీసుకొని రండి. సజ్జల రామకృష్ణారెడ్డి కోసం రోడ్లు ఇలా, దాన్ని అవినీతి అంటారు, దాన్ని భూ కుంభకోణం అంటారు, దాన్ని కరప్షన్ అంటారు, దాన్ని లంచం అంటారు, దాన్ని ఇంటికి పంపించడం అంటారు. తిరుపతిలో ఎవరి కోసం ఏమేమి రోడ్లు వేశారో అందరికీ తెలుసు. గ్రీనరీ బ్యూటిఫికేషన్ ఆ పేరుతో ఎవరెవరికి కాంట్రాక్టులు కట్టుపెట్టాం. ముందుగానే ఇచ్చేసారు. వర్కులు చేయండి, మళ్ళీ మేము చూసుకుంటాం. ఎంతమంది కాంట్రాక్టర్లు ఆర్తనాదాలు పెడుతున్నా తిరుపతిలో అందరికీ తెలుసు. ఆ మున్సిపల్ ఆఫీస్కి అయిపోతే తెలుస్తుంది. ఆడ పోయి నిలబడుకుంటే గతంలో జరిగిన వర్కులు విధానాల గురించి కోకొల్లలుగా ఏం మాట్లాడుకుంటున్నారో తెలుస్తుంది. బాధేస్తుంది, నిజంగా బాధేస్తుంది. మంచి చేయకపోయినా పర్లా, చెడు కోరుకోవద్దండి. తిరుపతిని అభివృద్ధి చెందనండి. లక్షలాది మంది యువత ఇక్కడ చదువుకుంటున్నారు. ఇక్కడ విద్యా సంస్థలు ఉన్నాయి, యూనివర్సిటీలు ఉన్నాయి. ఇక్కడ ఉద్యోగాలు కావాలి, అభివృద్ధి జరగాలి, టూరిజం అభివృద్ధి జరగాలి, విద్యా వ్యవస్థ రావాలి, ఇంకా మెరుగైన సంస్థలు రావాలి, మంచి ఇన్స్టిట్యూట్స్ రావాలి, ఉపాధి జరగాలి, ఉపాధి క్రియేట్ అవ్వాలి, పరిశ్రమలు రావాలి, పెట్టుబడులు రావాలి. దానికోసం ఏమి చేయడానికైనా సిద్ధం. ఐ డోంట్ కేర్. మా లోకేష్ గారు క్లియర్గా చెప్పారు, ఇస్తామంటే ఇస్తాం. మళ్ళీ చెప్తున్నాం, భూమి ఇస్తాం, సహకరిస్తాం. జిఎస్టీ 100% రాయితీలు ఇస్తాం. మంచి కంపెనీ అయితే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఇస్తాం, పవర్ లైన్స్ ఇస్తాం, రోడ్స్ వేస్తాం. ఇలాంటి మాటలకి మేము ఆగం, భయపడే వాళ్ళం కాదు. ఉపాధి వస్తుందంటే ఫ్రీగా ఇస్తాం. ఏం ఇవ్వకూడదా? కోర్టు ఎన్నిసార్లు ముట్టికేయాలి మిమ్మల్ని? మొన్ననే కదా హైకోర్టులో, సుప్రీంకోర్టులో ముట్టికాయలు వేయించుకొని వచ్చారు. మీ గుడివాడ అమర్నాథ్, మీ జీపీనో పీపీగా పనిచేసే అతను, లాయరో ఎవరో అతను ఉన్నాడు, కొండవాళ్ళ సుధాకర్ రెడ్డి. అతను ఏం మాట్లాడతాడో ఎవరికి తెలియదు. అతనే మొన్నేగా తిట్టింది. మీకేం బుద్ధి ఉందా? అభివృద్ధి జరుగుతూ ఉంటే ఆటంకులు సృష్టిస్తారా? పిటిషన్లు కూర్చుంటారా? బుద్ధి ఉండాలి. ముందు వెకెట్ చేయండి అని చెప్పి మొన్నేగా తిట్టించుకొని వచ్చారు. ఇదే పని వైజాగ్లో అక్కడ మైక్రోసాఫ్ట్ మీద, ఆ కంపెనీ మీద కోర్టుకెళ్తారు. అమరావతిలో కోర్టుకెళ్తారు. పరిశ్రమలు వస్తే కోర్టుకెళ్తారు. టూరిజం డెవలప్ అవుతుంటే కోర్టుకెళ్తారు. లేదంటే అవినీతి మరకేసేస్తారు. లాస్ట్కి తీరా చూస్తే ఒకవేళ సక్సెస్ అయినా ఇంకో, మొన్న స్టీల్ ప్లాంట్ లాగా. అంతకుముందు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, ఒరిస్సాలో స్టీల్ ప్లాంట్ పెట్టుబడి పెడతా ఉంది, 1 లక్ష కోట్లు పెట్టేశారు. ఆడ బీజేపీ మంత్రి ఇక్కడ ఆల్రెడీ 1 లక్ష కోట్లు పెట్టారు కదా, ఆ కంపెనీ ఎందుకు పోయి ఆంధ్రప్రదేశ్లో పెడుతుందని జగన్మోహన్ రెడ్డి గారే ప్రెస్ మీట్ పెట్టారు. కట్ చేస్తే ఆ పరిశ్రమ పెట్టుబడి పెట్టిన తర్వాత ఏమన్నారు, దానికి నేను అప్పుడే మాట్లాడాను. ఎప్పుడు మాట్లాడినా నాకు అర్థం కాదు. అప్పుడే మాట్లాడానట. అప్పుడే మాట్లాడేసి ఆ పెట్టుబడి నా వల్లనే వచ్చినట్టు. ఎవడో కన్న బిడ్డకి నేను తండ్రి అని చెప్పుకుంటారు ఆ పార్టీ. అభివృద్ధి జరిగితే నా వల్ల జరిగిందంట. అభివృద్ధి జరిగేంత వరకు నిందలేస్తారు. అభివృద్ధి అయిపోయి శంకుస్థాపన చేసి ఆ 4 ఉపాధి జరుగుతుందనుకో, చూ అది నా వల్లనే. రేపు ఇదే కరుణాకర్ రెడ్డి గారు అంటారు, మొన్నటి వరకు ఓపరాయి అసలు అవసరమే లేదు, తర్వాత ఆ ఓపరాయికి ఇచ్చుంటే ఏమవుతుంది, ముంతాజ్కి ఇచ్చుంటే ఏమవుతుంది అంటారు. కాబట్టి
మిమ్మల్ని అందరూ మర్చిపోయినారు. నిద్రలేసి ఇంకా టీటీడీ గురించి మాట్లాడితే 4 ఛానల్లో చూపిస్తారు అనే ఒక ఉద్దేశంతో టీటీడీని అడ్డం పెట్టుకొని, దేవుణ్ణి అడ్డం పెట్టుకొని, టీటీడీ అంటానే దేశం అంతా ప్రపంచం అంతా అటెన్షన్ ఉంటుంది కాబట్టి అడ్డం పెట్టుకొని మాట్లాడుతున్నారు. 4 ఛానల్ చూపిస్తున్నాయి, మీ పబ్బం గడుపుకున్నారు. దయచేసి కరుణాకర్ రెడ్డి గారికి చేతులెత్తి మొక్కుతున్న తిరుపతి అభివృద్ధి చెందనీయండి. కక్ష సాధింపు చర్యలు వద్దు, మీ కొడుకును ఓడిచ్చేశారనే కోపం వద్దు. మరొక్కసారి తెలియజేసుకుంటూ ఇప్పటికైనా ఇలాంటి నిందలు మానేసి అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. For more videos like this, subscribe Big TV channel.